విద్యార్థి లోకానికి మీ ఏసిరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ క్లాస్ లో అనేబుల్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలో నేర్చుకోబోతున్నాం. అనేబుల్ అంటే ఏదైనా సరే ఒక పని నేను చేయలేకపోతున్నాను అని చెప్పే సందర్భంలో ఈ స్ట్రక్చర్ ని వాడాలి. దీనికి సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత యామ్ ఈజ్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలి. యామ్ ఈజ్ ఆర్, తర్వాత అనేబుల్ టు, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. అంటే పలానా పని నేను చేయలేకపోతున్నాను అని చెప్పే సందర్భంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నడవలేకపోతున్నాను అంటాం. ఐఆమ్ అనేబుల్ టు వాక్ అంటే నేను నడవలేకపోతున్నాను. ఐ వచ్చింది కాబట్టి యామ్ వాడిను. ఒకవేళ ఉయ్ వచ్చింది అనుకోండి ఆర్ వాడాలి. మేము మాట్లాడలేకపోతున్నాము అని చెప్పాలి. వీఆర్ అనేబుల్ టు స్పీక్. నెక్స్ట్ యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. యు వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. మీరు తినలేకపోతున్నారు అంటే యు ఆర్ అనేబుల్ టు ఈట్. యు ఆర్ అనేబుల్ టు ఈట్. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. దే ఆర్ అనేబుల్ టు ప్లే క్రికెట్ అంటే వారు క్రికెట్ ఆడలేకపోతున్నారు అనమాట. అంటే అలసిపోయారు, వాళ్ళు ఆడలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు ప్లే. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. హీ అనే సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. అతడు టీచింగ్ చేయలేకపోతున్నాడు. హీఈస్ అనేబుల్ టు టీచ్. హీఈస్ అనేబుల్ టు టీచ్. నెక్స్ట్ షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె పాటలు పాడలేకపోతుంది. షీ ఈజ్ అనేబుల్ టు సింగ్ సాంగ్స్. అంటే అనేబుల్ టు అనే స్ట్రక్చర్ ని ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని నేను చేయలేకపోతున్నాను అని చెప్పే సందర్భంలో. నాట్ అనే పదం వాడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ అన్నా, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ అన్నా నేను మాట్లాడలేకపోతున్నాను అనే అర్థం వస్తుంది. అయితే అనేబుల్ వాడితే నాట్ అక్కర్లేదన్నమాట. నేను ఇప్పుడు మీకు ఒక 2 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు వీటిని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయండి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంది. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంది. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్, వారు నాకు సహాయం చేయలేకపోతున్నారు. వారు నాకు సహాయం చేయలేకపోతున్నారు. నెక్స్ట్ నేను నిలబడలేకపోతున్నాను. ఈ 3 వాక్యాలకు మీ ఆన్సర్స్ ఏంటి? ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో ఈ క్లాస్ లో అనేబుల్ టు అనే స్ట్రక్చర్ ని మీరు చక్కగా నేర్చుకున్నారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసిరెడ్డి. నమస్కారం.